వైసీపీ హత్యకాండను చూస్తూ ఊరుకునేది లేదని, తమ కార్యకర్తల జోలికొస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాకినాడ జిల్లా తూని వైసీపీ దాడిలో మరణించిన బంగారయ్య కుటుంబాన్ని తూని ఎమ్మెల్యే యనమల దివ్య పరామర్శించారు. ఇక కోటనందూరు మండలం అలిపూడిలో మానవ మృగరాలిన వైసీపీ నేతల దాడిలో మృతి చెందిన లాలం బంగారయ్య తల్లిదండ్రులను గాయపడిన చింతకాయల శ్రీరాములను యనమల దివ్య పరామర్శించారు. చూడు ఇలా ఎనుకోండి బాబు, మీరు అనుకున్నానమ్మా, అది మీరు అనుకోండి. ఇవాళ కోటనందూరు మండలం అలిపూడి గ్రామంలో బంగారయ్య అనే టీడీపీ కార్యకర్త దారుణంగా ఈ వైసీపీ వాళ్ళు హత్య చేసి చంపారు వాళ్ళని. నిజంగా వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. బంగారయ్య అనే అతను చాలా ఫీల్డ్ అసిస్టెంట్, చాలా మంచి కార్యకర్త. మాకు కూడా ఎప్పుడు ఎంతో నమ్మకంగా ఉండేవాడు. ఇవాళ తుని నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. వైసీపీ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ముళ్ళుతో తీసే విద్య మాకు తెలుసు, కానీ మేము చట్టరీత్యా పోతున్నాము. పోలీసు కూడా ఎక్కడికక్కడ యాక్టివ్గా ఉన్నారు. ఇది స్పెషల్గా కన్సిడర్ చేయమని చెప్పి క్లోజ్ మానిటరింగ్ తోటి ఇవాళ సీఎం గారికి నేను స్వయంగా చెప్పడం జరిగింది. అలాగే హోంమంత్రి గారు, ఎస్పీ గారికి కూడా నేను స్వయంగా మాట్లాడి వారికి కూడా చెప్పాను. దీని మీద కఠిన చర్యలు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన కఠినంగా యాక్షన్ తీసుకోవాలని, వాళ్ళని ఖచ్చితంగా జైలు పాలు చేసి వాళ్ళకి తగిన శాస్తి జరగాలని నేను ఖచ్చితంగా సీఎం గారితో మాట్లాడి ఉన్నాను. దానికి అనుగుణంగానే మన కోర్టుకు కూడా నడిపించడం జరిగింది. ఈసారి కనుక ఇదే రిపీట్ అవుతే కోర్టుకి ఈడ్చుకు తీసుకెళ్తారు, గుర్తుపెట్టుకోండి వైసీపీ వాళ్ళంతా కూడా. ఇవాళ అసలు ఇలాగా ఈ పరిస్థితిలో నేను మాట్లాడతాను నేను అసలు అనుకోలేదు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఈ కండోలెన్స్ నేను మాట్లాడాల్సి వస్తుంది. ఏమైనా మా కార్యకర్తలకి ఏమైనా ఎక్కడైనా ఏదన్నా ఇబ్బంది వస్తే నేను ముద్దుంటాను. మహిళా శక్తి, మహిళా లోకము ఇవాళ తుని నియోజకవర్గంలో మహిళా రాజ్యం ఉంది. నేను ఏదైనా చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారేమో. మహిళలు